హాయ్ గాయ్స్, కెమ్జీరా సిరీస్లో ఎపిసోడ్ 4ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎవరైనా ముందు ఎపిసోడ్ చూడకపోతే కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్ లింక్లో కానీ లింక్ ఇచ్చేస్తాను, పోయి చూసేయండి. ఇంకా స్టార్టింగ్లో మన కెమ్ని పడుకున్నట్టు చూపిస్తారు కదా. మన కెమ్ నిద్దట్లోనే ఒక చోటుకైతే వెళ్తాడు. ఇది ఎక్కడున్నానని చెప్పి చూసుకుని అలా నడుచుకుంటూ వెళ్తే ఒక 1939లోకి వెళ్ళిపోతాడు. అదే గాయస్ మన కెమ్మిక ఉన్న చోటు. ఆ టైం పీరియడ్ లోకి వెళ్ళిపోతాడు కదా. సో అక్కడ నుంచి చూస్తుంటే ఏం అర్థం కాదు కెమ్కి. మన మాస్టర్ వాట్ మిలిటరీకి వెళ్తూ ఉంటాడు కదా. సో ఆ టైంకి అయితే వచ్చుంటాడు కెమ్మికాని చెయ్యోడు ఎలా అయితే ఓదార్చేవాడో అలాగే కెమ్ను కూడా అలా ఓదార్స్తూ ఉంటే ఇంకా కెమ్కి ఏం అర్థం కాదు. కెమ్ కంట్లో నుంచి నీళ్ళు వస్తుంటే కూడా తుడుస్తూ ఉంటాడు. చెయ్యొద్దు అలా డ్రీమ్కి వచ్చేస్తే చెయ్యోడేమో అలా బొగ్గల మీద చెయ్యేసి ఉంచుతాడు. మన కెమ్ కలుగు తెరవంగానే అక్కడ చెయ్యోదు ఉండడు. మాస్టర్ ని చూపిస్తారు. ఇంకా మాస్టర్ ఏమో దండం పెడితే ఇంకా నాగరాజు అంటాడు, నువ్వు ఇక్కడికి ఆ ముగ్గురు అబ్బాయిల గురించి వచ్చావు కదా అని. అంటే వాళ్ళు చేసింది తప్పే, అలాగే వాళ్ళు చేసిన దానికి వాళ్ళు సారీ చెప్పేలాగా నేను చేస్తాను. సో నాకు కావాల్సింది ఏంటంటే వాళ్ళని మీరు వదిలిపెట్టండి, వాళ్ళు కొంచెం ప్రాణాలతో బతకనివ్వండి అని అడిగితే నాగరాజు అంటాడు, నాకు వాళ్ళ ముగ్గురు ప్రాణాలు అవసరం లేదు, అలాగే నేను ఇది చేయలేదు, చేసింది వేరే వాళ్ళు అనగానే అప్పుడు మాస్టర్ ఏంటి ఏమంటున్నారో అర్థం కాలేదని అంటారు. అక్కడికి ఒక దెయ్యాన్ని తీసుకొచ్చి నాగరాజా తిన్న మేము నార్మల్ చేయడానికి చాలా ట్రై చేసాం కానీ తన సెన్స్ లోకి రావట్లేదని చెప్పి అంటారు. నాగరాజ్ అంటారు తనని గట్టిగా పట్టుకోండి అని చెప్పి ఇంకా తనలో ఉన్న చెడుని బయటికి లాగేస్తారు. నాగరాజ్ అంటాడు నా ఫారెస్ట్ లోకి ఎవరో ఎంటర్ అయ్యారు, అలాగే ఇది నీకు సంబంధించిందే అని చెప్పి నాగరాజ్ అంటాడు. చామ్ పడుకునుంటే బాబు లెగు కెమ్ ని కాపాడు అని చెప్పి కెమ్ వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది. చామ్ లగంగానే అక్కడ కెమ్ ఉండడు. కెమ్ లేకపోయేసరికి కెమ్ గురించి బయటకి అయితే పరిగెత్తుకుంటూ వెళ్తాడా. వెళ్ళంగానే అక్కడ కెమ్ కనిపిస్తాడు. కానీ కెమ్ అక్కడ మాయమైపోతాడు. శ్యామ్కి అయితే ఏమీ అర్థం కాదు. నాగరాజు మాస్టర్ తో అంటాడు, నేనైతే వాళ్ళని వదిలిపెడతాను, కానీ వాళ్ళు 6 years మోంక్ ఉండాలి. మోంక్ అంటే పంతులు గారులా చెయ్యాలి. ఒకవేళ చెయ్యకపోతే వాళ్ళు ఫెయిల్ అయితే వాళ్ళకి ఫారెస్ట్ లో శాపం అనేది ఉంటుంది, అలాగే వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టను కూడా పుట్టరు అనగానే ధన్యవాదాలు అని చెప్పి మాస్టర్ చెప్పంగానే నాగరాజు అంటాడు, నా పేరు పూషాంగ్, అలాగే నా ఫారెస్ట్ లోకి ఇంకో సోల్ అనేది ఎంటర్ అయింది, నేను ఈ ముగ్గురికి హెల్ప్ చేయగలను, ఇంకో ఆత్మకి హెల్ప్ చేయలేను, నీ సొంతంగా నువ్వే ఆ సోల్ ని కాపాడుకోవాలి అని చెప్పి నాగరాజు అంటాడు. మాస్టర్ కి అసలు ఏం అర్థం కాదు, ఇంకో సోల్ అని ఎందుకు అంటున్నారు. మాస్టర్ తన బాడీలోకి వచ్చేగానే చెట్టు శ్యామ్ కెమ్ కనిపించట్లేదని జట్టు అంటాడు, అలాగే తనని మనం ఎతకాలి అని అంటాడు. శ్యామ్ అంటాడు, మాస్టర్ అంతా నాదే తప్పు, నేనే చూసుకోలేదు కెమ్ ని, ప్లీజ్ తను మీరు కాపాడాలి అని. అంటే మాస్టర్ అంటాడు, నేనేమి హెల్ప్ చేయనని చెప్పలేదు కదా మీకు, సరే మీరు ఇక్కడే ఉండి ఈ దీపాలు ఆర్పోకుండా చూడండి, నేను 1 hour తర్వాత కానీ బ్యాక్ రాకపోతే మీరు నన్ను లేపండి సరేనా అని చెప్పేసి అంటాడు. మాస్టర్ మళ్ళీ తన బాడీని అయితే వదిలేస్తారు. కెమ్ ఏమో కెమ్మిక వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటాడు. కెమ్ అక్కడ సరౌండింగ్స్ లో చూస్తుంటే అక్కడ ఒక ఫోటో ఉంటుంది, అదే కెమ్మిక అది వాటిది. అది చూడంగానే మన కెమ్ కి ఏదో గుర్తొస్తుంది. కెమ్మిక పడుకుని ఉంటే చెయ్యోనేమో ఒక లెటర్ ని తీసుకొచ్చి కెమ్మికాకి ఇస్తాడు. ఆ కెమ్మిక హెల్త్ అయితే చాలా వరస్ట్ గా ఉంది. ఇంకా ఆ లెటర్ చూడంగానే వాట్ అయితే చనిపోయినట్టు వస్తుంది. లేదు ఇది నిజం కాకూడదు, అసలు వాట్ నన్ను ఇలా వదిలేసి ఎలా వెళ్ళిపోతాడు, ఇలా చనిపోకూడదు అలా అంటూ ఇంకా ఊపిరి తీర్చుకోలేకపోతుంది. అలా గుండె నొప్పి అయితే వచ్చేస్తుంది. మన కెమ్మిక ఇంకా చనిపోయి ఉంటుంది. ఇలా మన కెమ్ కి మొత్తం గుర్తొచ్చేస్తుంది. కెమ్మిక ఎవరో కాదు, మన కెమ్మే. మాస్టర్ ని పెళ్లి చేసుకున్నట్టు, మాస్టర్ ఇలా మిలిటరీకి వెళ్ళిపోయినట్టు మొత్తం అంతా గుర్తొస్తుంది మన కెమ్ కి. కెమ్ తో చేయడంటాడు, ఇప్పుడు నీకు మొత్తం గుర్తొచ్చిందా కెమ్మిక అని. అంటే అప్పుడు మన కెమ్ అంటాడు, నువ్వు చెయ్యోడే కదా అని. అంటే చెయ్యోడే, నువ్వు యోడ్ అని పిలువు, ఎప్పుడు పిలిచేలాగే, నేను ఇప్పుడు దాకా మారలేదు, సో నువ్వు కూడా కెమ్మికానే కదా అని. అంటే కెమ్ అంటాడు, మీ కెమ్మిక ఆల్రెడీ చనిపోయింది అని. కెమ్ అంటే అప్పుడు చెయ్యోడు, కానీ నేను నీకు ఇప్పుడు గుర్తున్నాను కదా, ప్లీజ్ కెమ్ నేను నిన్ను బాగా చూసుకుంటాను, నేను నిన్ను ప్రామిస్ చేసినట్టే బాగా చూసుకుంటాను, నాతో ఉండిపోవా ప్లీజ్ అని చెప్పి ఏడుస్తూ అడుగుతాడు. కెమ్ అంటాడు, లేదు నేను ఇక్కడ ఉండలేను, ఇక్కడ ఉంటే నేను చనిపోయినట్టే, నేను నీతో ఉండలేను అని అంటాడు. లేదు కెమ్ అలా ఏం కాదు, మన ఇద్దరం కలిసి ఉందామని చెప్పి చెయ్యోడు ఇంకా కిస్ చేసేలా వస్తే కెమ్ ఏమో చెయ్యోడిని తోసేస్తాడు. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వి అని చెప్పి కెమ్ అడిగితే చెయ్యోడికి కోపం వచ్చి ఇంకెన్ని రోజులు నన్ను రిజెక్ట్ చేస్తావు నువ్వు అని చెప్పి కెమ్ ని గట్టిగా పట్టుకుంటుంటే కెమ్ వాళ్ళ అమ్మ అయితే అక్కడికి వస్తుంది. చెయ్యోడిని తోసేసి కెమ్ ని పట్టుకుని నాన్న రా నాన్న పరిగెత్తాలి మనం అని చెప్పి తీసుకువెళ్తుంది. ఇన్ని సంవత్సరాలకి వాళ్ళ అమ్మని చూసినందుకు కెమ్ అయితే గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు.
వాళ్ళ అమ్మ అయితే నాన్న ఏడవకురా, నేనైతే నిన్ను ఎప్పుడు చూస్తూనే ఉంటున్నాను, నేను నీకు ఎప్పుడో కనిపిద్దాం అనుకున్నాను కానీ టైం కుదరలేదు, ఇప్పుడు కనిపించాను అని చెప్పి వాళ్ళ అమ్మ హక్ చేసుకుంటుంది. చెయ్యోడైతే అక్కడికి వచ్చినట్టు సౌండ్ వస్తుంది. వచ్చేగానే కెమ్తో వాళ్ళమ్మ, నాన్న నేను నిన్ను ఎలాగైనా చూసుకుంటాను, పద మనం వెళ్ళి దాక్కుందామని చెప్పి దాక్కుంటారు ఇద్దరు. కానీ చెయ్యోడికి వాళ్ళమ్మ దొరికేస్తుంది. చెయ్యడంటే నేనేమైనా అంత పిచ్చోన్నా, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదా, మీరు ఎక్కడ దాక్కున్నారు నాకు తెలియదా, కెమ్ని నా నుంచి నువ్వు దాయలేవని చెప్పి వాళ్ళమ్మని ఒక దాంట్లోకి తోసేస్తాడు. కెమ్ వాళ్ళమ్మ, ప్లీజ్ చెయ్యోడు, మీరు నా కొడుకుని ఏం చెయ్యొద్దు, హట్ చేయొద్దు, కావాలంటే నా ప్రాణాలు తీసుకోండి అని చెప్పి అరుస్తూ ఉంటుంది. చెయ్యోడు కెమ్తో అంటాడు, నేను నిన్ను 80 years నుంచి కాపాడుతూ వచ్చాను, అలాగే నేను నిన్ను వేరే వాళ్ళకి దగ్గర అవుతుంటే చూస్తూ ఉంటాను అనుకుంటున్నావా, వేరే వాళ్ళకి నిన్ను ఎలా ఇచ్చేస్తాను అని అంటే కెమ్మేమో ప్లీజ్ నన్ను వదిలే అని చెప్పి దండం పెడుతూ ఉంటే అక్కడికి మన మాస్టర్ వచ్చేసి చెయ్యోడ్ కెమ్ని వదిలేసి అని చెప్పి ఇంకా మంత్రాన్ని అయితే చదువుతూ ఉంటాడు. చేయడంటాడు, నన్ను వదులు, నువ్వు వదులు, ఎందుకంటే నాకు కెమ్ అంటే చాలా ఇష్టం, తనని నేను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాను, అలాగే తన నీ వల్ల బాధపడింది కూడా నేను చూస్తూనే ఉన్నాను, పాస్ట్ లైఫ్ లో తను వదిలేసి వెళ్ళిపోయావు, తను నీ గురించి ఎంత బాధపడిందో నాకు ఒక్కడికే తెలుసు, ప్లీజ్ నన్ను వదిలే అని చెయ్యోడు అడిగితే, నువ్వు తన్నేం ప్రేమించట్లేదు, నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు, ఎందుకంటే ప్రేమించిన వాళ్ళని ఇలా బాధ పెట్టరు, ఒకసారి తన ఫేస్ చూడని చెప్పి మాస్టర్ అంటాడు. కెమ్ అయితే చాలా భయపడుతూ ఉంటాడు. చెయ్యోడు ఫేస్ చూడంగానే మాస్టర్ అంటాడు, నువ్వు ఈ ఫేస్ నా లవ్ చేసింది, నువ్వు నిజంగా తనని లవ్ చేసినట్టయితే ఇంతిగా బాధ పెట్టావు, అది గుర్తు పెట్టుకో అని అంటాడు. 1 hour అయిపోయింది మాస్టర్ అని చెప్పి జెట్ వాళ్ళు చెప్తూ ఉంటే ఇంకా మాస్టర్ ఏమో ఆ చెయ్యోడిని పట్టుకుని తన బాడీలోకి వెళ్ళిపోతాడు. త్వరగా ఆ కొండనివ్వు అని చెప్పి జెట్ ని అడగంగానే జెట్ ఆ కొండనివ్వగానే దాంట్లోకి అయితే చెయ్యోడిని పంపించేస్తాడు. మాస్టర్ వాళ్ళు కెమ్ ని వెతుకుతానికైతే వెళ్తారు. ఇప్పుడు మాస్టర్ షన్ తో అంటాడు, నీకు ఆత్మశక్తి అనేది ఎక్కువ, కెమ్ ఎక్కడున్నాడో నువ్వే కనిపెట్టగలవు, ఒకసారి నువ్వు నీ మైండ్ మీద ఫోకస్ చేయని అంటాడు. షన్ నేనా అని అడిగితే నువ్వే, ఇంకా ఫోకస్ చేస్తాడు. ఫోకస్ చేయగానే కెమ్ ఎక్కడున్నాడో కనిపిస్తాడు అనమాట. ఈ దారిలో వెళ్ళాలని చెప్పి షన్ పరిగెడుతుంటే ఇంకా తనకు వెళ్ళే మాస్టర్ జెట్ కూడా పరిగెడతారు. కెమ్ ఆ చెట్టు దగ్గర ఉంటాడు కానీ వీళ్ళకి కనిపించడు. ఇంకా మాస్టర్ అయితే ఒక మంత్రాన్ని యూజ్ చేయగానే ఇంకా కెమ్ అయితే కనిపిస్తాడు. మాస్టర్ అంటాడు, నేను కెమ్ ని తీసుకొస్తాను, మీరు పట్టుకోండి అని చెప్పి కెమ్ ని ఎత్తుకుని అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. కెమ్ ని బెడ్ మీద పడుకోబెట్టంగానే కెమ్ ఏడుస్తూ ఉంటే మాస్టర్ అయితే చూడలేక ఒక మంత్రాన్ని అయితే వేస్తాడు కెమ్ కి. కెమ్ అయితే కెమ్మిక చనిపోయిన రోజుకైతే వెళ్తాడు. చెయ్యోడైతే అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటే కెమ్ తన్ని చూస్తూ ఉంటాడు. అక్కడికి మన మాస్టర్ వాట్ వచ్చి, ఏంట్రా ఈ నోటీస్, ఏంట్రా ఈ నోటీస్ నువ్వే కదా అక్కడ పెట్టింది, నేను చనిపోయానని ఎలా చెప్తావురా నువ్వు, నేను నీ బ్రదర్ని కదరా, కెమ్ వచ్చి నీ ఫ్రెండ్ కదరా, ఇలా ఎలా చేస్తావురా, తన్ని ఎలా చంపేస్తావురా నువ్వు. అప్పుడు చెయ్యోడు, నేను కావాలని చేయలేదు, తను నిన్ను మర్చిపోవాలని ఇలా చేశానంటే, నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి నన్ను మర్చిపోయేలా చేద్దాం అనుకున్నావా ఏంటి నువ్వు, ఆ పేపర్ కూడా నువ్వు అక్కడ వదిలేసావు, నువ్వు జైలుకి వెళ్తావు తెలుసా నీకు ఆ విషయం అని చెప్పి వాట్ అంటాడు. తనని నేను ప్రేమించాను అందుకే ఇలా చేశానని చెయ్యోడంటే, ఇంకా నీకు నాకు సంబంధం లేదు, నువ్వెవరో కూడా నాకు తెలియదు, ఇంకా మన ఫ్యామిలీ కాదు అని చెప్పేసి అంటాడు. వాట్ అయితే ఇంకా ఫుల్ గా ఏడుస్తూ ఉంటాడు. కెమ్మిక ఫోటో పట్టుకుని కెమ్ కూడా ఇదంతా చూస్తే ఇంకా ఏడుపునైతే కంట్రోల్ చేసుకోలేడు. ఇంకా కెమ్ కళ్ళు తెరిచి హీరోని పట్టుకుని, వాట్ నన్ను క్షమించు, నాదే తప్పు, ఐఎమ్ సో సారీ అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు గట్టిగా పట్టుకుని. మాస్టర్ గోదా ఓదార్చుతూ ఏమంటాడంటే, నీకు నన్ను హక్ చేసుకోవాలంటే గట్టిగా పట్టుకుని ఏడువు, నీ బాధనంతా బయటకు కక్కే, కానీ ఒకటి మర్చిపో మాకు, నేను వాట్ని కాదు, నువ్వు కెమ్మికా కాదు, అలాగే పాస్ట్ ఈజ్ పాస్ట్ అనమాట, మనం ఈసారి ఒక ఛాన్స్ గానే కలిసాము, సరేనా, నువ్వు మర్చిపో మాకు అని అంటాడు. మాస్టర్ అక్కడి నుంచి వెళ్తుంటే కెమ్ ఆపి, మాస్టర్ ప్లీజ్ మీరు నాతో ఉంటారా, నేను పడుకునేంత వరకు ఉండండి ప్లీజ్ అనగానే మాస్టర్ అక్కడ బుక్ ఉంటే ఆ బుక్ ని తీసుకొని కెమ్ పక్కన కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత కెమ్ అయితే మాస్టర్ని అలా చూస్తుంటే మాస్టర్ అంటాడు, నువ్వు నన్ను చూస్తూ ఉంటే ఎప్పుడు పడుకుంటావని. కెమ్ అడుగుతాడు, నేను మీ చేతిలో పట్టుకోవచ్చా అని అంటే మాస్టర్ అయితే ఏం మాట్లాడు. ఇంకా కెమ్ ఏడుస్తూ ఉంటే తన చేయిని తీసుకువెళ్ళి కెమ్ దగ్గర అయితే పెడతాడు. కెమ్ అలా చూస్తుంటే ఈ ఒక్కసారే నేను ఇలా పట్టుకుంటాను, నెక్స్ట్ టైం ఇలా పెట్టను, అర్థమైందా అని చెప్పి మాస్టర్ అంటాడు. కెమ్ అయితే నవ్వుతాడు. ఇంకా ఊర్లో జనాలైతే అందరు వాళ్ళ ముగ్గురు గురించి వెతుకుతూ ఉంటారు కానీ ఎక్కడా వాళ్ళైతే దొరకరు. జట్టు శాంతు అంటాడు, నీకు ఆత్మశక్తి ఎక్కువ కదా, ఒకసారి నువ్వు ట్రై చెయ్యి, వాళ్ళ ముగ్గురు ఎక్కడ ఉన్నారో నీకు తెలుస్తుందంటే రియల్ గానా అంటే, లాస్ట్ టైం ట్రై చేసావు కదా ఒకసారి ట్రై చేయను కానీ ఇంకా ట్రై చేస్తాడు షన్ కి కనిపించగానే పరిగెత్తుకుంటూ వెళ్తే అక్కడైతే వాళ్ళ ముగ్గురికి దెబ్బలు తలిగి ఉంటాయి బాగా, సంథింగ్ ఏదో దెయ్యం పట్టినట్టే ఉంటుంది ముగ్గురికి. ఇంకా వాళ్ళని ట్రక్ లో ఎక్కించిన తర్వాత అంకుల్ షాయ్ అంటాడు, ఫారెస్ట్ వీళ్ళు వదిలేసింది కాబట్టి వీళ్ళు చాలా లక్కీ, వీళ్ళు మేము హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిస్తామని చెప్పి అంకుల్ షాయ్ అంటాడు. అలాగే థ్యాంక్స్ కూడా చెప్తారు వాళ్ళకి.
జట్టు షన్తో అంటాడు, నువ్వు రాత్రి నుంచి నన్ను ఏదో క్వశ్చన్లు అడగాలనుకుంటున్నావు కదా, అడిగేసాను అని అంటే అప్పుడు షన్ అంటాడు, నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కానీ నువ్వు చాలా అలసిపోయావు కదా, వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంటాడు. అలాగే నేను వెళ్ళి పడుకుంటాను, మనకి చాలా ఎనర్జీ వచ్చినప్పుడు నువ్వు నేను కెమ్ము కలిసి తిందాము సరేనా అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. యాక్ టాంగ్ వీళ్ళిద్దరు రూమ్ లోకి అయితే అలా చూస్తూ ఇంకా సిగ్గుపడుతూ ఉంటారు. ఎందుకంటే మాస్టర్ షయ్య కెమ్ పడుకుని ఉంటాడు కదా, ఇంకా షాక్ అయ్యి అలా చూస్తుంటే అక్కడికే జట్ కూడా వస్తాడు. జట్ వచ్చి చూడంగానే ఇంకా జట్ అయితే సిగ్గుపడిపోతూ ఉంటాడు. వీళ్ళని నేను డిస్టర్బ్ చేయకూడదు అన్నట్టు పక్కకు వెళ్ళిపోతాడు. రంపంగ్ నాగరాజ్ దగ్గరికి వెళ్ళేమంటుందంటే, నా కర్మకి మీరు అడ్డు రావద్దు, నేను ఏదైతే చెయ్యాలనుకుంటున్నానో అది చేస్తాను అనగానే అప్పుడు నాగరాజు, అయినా నాతో నీకేంటి సంబంధం అని అడిగితే, సంబంధమా అని చెప్పి నాగరాజు దగ్గరికి వెళ్ళి ఒక శక్తిని యూజ్ చేస్తూ ఉంటే ఇంకా నాగరాజు ఏమో రంపంగని గట్టిగా పట్టుకుంటానికి ట్రై చేస్తాడు కానీ తన మాయమైపోయి తన ముందు నుంచి ఉంటుంది. నీలాంటి దెయ్యం నా దగ్గరికి ఎందుకు రావాలి, ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని అంటే రపంగ్ అంటుంది, నేను చెప్పేది ఒకటే, నేను చేసేదానికి అసలు మీరు అడ్డు రాకండి అని అంటుంది. మాస్టర్ కి మెలకు వస్తుంది. సో కెమ్ని అలా చూస్తుంటే కెమ్ ఏమో లెగిసి, మాస్టర్ మీరు నైట్ మొత్తం ఇక్కడే కూర్చున్నారంటే అవును అని అంటాడు. అలాగే ఒకవేళ నా చేయి తీసేస్తే నువ్వు ఎక్కడ లేచిపోతావు అని చెప్పి నేను చేయి తీయలేదని కూడా అంటాడు. కెమ్ నవ్వుతుంటే, నువ్వేమీ నవ్వక్కర్లేదు, నేను ఇంకోసారి ఇలా చేయను, నీకు చేయి కూడా ఇవ్వను అని అంటే మళ్ళీ హాష్ గా ప్రవర్తిస్తున్నాడా అని చెప్పి కెమ్ అనుకుంటాడు. మాస్టర్ అంటాడు, నువ్వు త్వరగా రెడీ అయ్యి నువ్వు రావాలి నాతోనండి, మీరు బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు కదా మాస్టర్ అంటే, లేదు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కాదు, నువ్వు నేను కొన్ని డీల్ అనేది తీర్చుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రా అని అంటాడు. మాస్టర్ అక్కడి నుంచి వెళ్ళంగానే కెమ్ అయితే పిల్లోని పట్టుకుని సిగ్గుపడుతూ ఉంటాడు. మన మాస్టర్ కెమ్మ కలిసి ఇంకా చేయోడ్ని బయటికి తప్పిస్తారు. మాస్టర్ చేయోడ్ని అడుగుతాడు, నువ్వు ఇక్కడికి కెమ్ని ఎలా ఫాలో అవుతూ వచ్చావని. చేయోడ్ చెప్తాడు, నేను లెటర్ రాశాను, నన్ను క్షమించు కెమ్, నా వల్ల నువ్వు చనిపోయావు. ఇంకా ఊరేసుకుని చనిపోతాడన్నమాట. చనిపోయి నేను చనిపోయిన తర్వాత కెమ్ ఆత్మని వెనకాలే ఫాలో అవుతూ వెళ్ళాను. రంపంగేమో కెమ్ వెనకాలండి, అట్లీస్ట్ నువ్వు ఇక్కడికి వచ్చేసావు, నెక్స్ట్ లైఫ్ లో నీ లవ్తో ఉండగలవు అనుకుంటున్నావు ఏంటి నువ్వు అని రంపంగ్ అడిగితే, నువ్వెవరని చెప్పి కెమ్ అంటుందా, నేను రంపంగ్ ని, నీకు తెలీదా ఏంటి, నీ వల్లే కదా నేను ఇలా అయిపోయానని చెప్పి రంపంగ్ ఏమో కెమ్ మెడకని పిసికేస్తూ ఉంటుంది. అక్కడికి చేయడు వచ్చి, నువ్వు కెమ్ని వదిలే అని చెప్పి రంపంగ్ తో అంటాడు. రంపంగ్ అయితే కెమ్ని వదిలేస్తుంది. కెమ్ అంటుంది, చెయ్యోడు అసలు నువ్వు నాకు దూరంగా ఉండవు, అసలు నువ్వు ఇలా ఎలా చేయగలిగావు అని అడుగుతుంది. రంపంగ్ అంటుంది, ఇప్పుడు మీకు అర్థమైందా నా ఫీలింగ్ ఏంటో, ప్రేమించిన వాడి నుంచి దూరం అయిపోతే ఎలా ఉండదు ఇప్పుడు మీకు తెలిసిందా, నువ్వు కెమ్ గురించి ప్రాణాలు వదిలేసుకున్నావు అండ్ తర్వాత నీకు లైఫ్ ఉంటుందో లేదో నేను చెప్పలేను, కావాలంటే నువ్వు నా కింద సర్వెంట్ గా ఉంటావేమో అని చెప్పి రంపంగ్ చావనైనా చేస్తాను కానీ నేనైతే నీ కింద సర్వెంట్ గా ఉండను, నేను మళ్ళీ పొట్టను కెమ్ ని ప్రతి లైఫ్ లో కాపాడుతూనే వస్తూ ఉంటాడని చెప్పి ఇంకా వీడైతే అని దండం అయితే పెట్టుకుంటాడా. కెమ్మేమో వద్దు చెయ్యోడు వద్దు అని అంటే ఇంకా అక్కడి నుంచి చెయ్యోడైతే మాయమైపోతాడు. ఇంకా కెమ్మిక కూడా ఏమైతే తెలీదు, తన కూడా మాయమైపోతుంది. ఇంకా చెయ్యోడేమో చెప్తాడు, ఇంక ఇదే నాకు గుర్తుంది అనగానే కెమ్మేమో ఏంటి రంపంగా అని అంటాడు. తర్వాత చెయ్యోడు కింద కూర్చుని, నన్ను క్షమించు కెమ్, నిజంగా నేను కావాలని చేయలేదు, ఇదంతా నా ప్రేమ వల్ల చేశాను, నాదంతా సెల్ఫిష్ ప్రేమ నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నువ్వు క్షమించినా క్షమించకపోయినా సరే నేను అన్నిటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను అనగానే కెమ్ అయితే నేను నిన్ను క్షమించేసాను చెయ్యోడని అంటుంది. అండ్ అలాగే థ్యాంక్ యూ నన్ను ఇన్ని సంవత్సరాలు కాపాడినందుకు అని కూడా చెయ్యోడు అంటాడు. వాట్, ఇంకా నేను కెమ్ని నీ చేతుల్లో పెడుతున్నాను, ఆ సంవత్సరం అంటే చూడలేకపోయావు, ఈ సంవత్సరం నువ్వు బాగా చూసుకోవాలి తినని నువ్వు ఎంత బాగా చూసుకోవాలంటే అంత బాగా చూసుకోవాలని చెప్పి ఇంకా అక్కడి నుంచి మాయమైపోతాడు. నీకు పీస్ కలగాలని చెప్పి దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చెయ్యోడు అని చెప్పి కిమ్ అనుకుంటాడు. మాస్టర్ తింటూ ఉంటుంటే కెమ్ అలా చూస్తూ ఉంటే మాస్టర్ అంటాడు, నువ్వు ఇలా చూస్తూ ఉంటే నేను ఎలా తినగలను కెమ్ అని అంటే, లేదు మాస్టర్ నేను రంపంగ్ గురించి ఆలోచిస్తున్నాను అనగానే, నువ్వు బ్యాంకాక్ కి తిరిగి వెళ్ళిపోతావు కదా, అలాగే ఇక్కడ నీకు క్యాంపులో పనులు ఏం చేయాల్సినవి లేవా ఏంటి అని అంటే, మాస్టర్ మళ్ళీ మీరు నా నోరు మూపిచ్చేస్తున్నారు, ఎలాగో ఇప్పుడు నా కర్మ ఎనిమి ఎవరో కూడా తెలిసిపోయింది కదా, సో మీరు ఏం చేయరా మాస్టర్ అని అడిగితే మాస్టర్ అంటాడు, నేను నీకు చెయ్యోడు విషయంలో హెల్ప్ చేశాను, ఎందుకంటే దాంట్లో నాకు కూడా సంబంధం ఉంది కాబట్టి. అప్పుడు కెమ్ అంటాడు, మాస్టర్ ఇంత దూరం వచ్చాం కదా, మనం ఎలాగైనా చేద్దాం ఏదో ఒకటి అని అంటే, ఇప్పుడు నీ గురించి మా తాతయ్యకి ఇచ్చిన ప్రామిస్ ని బ్రేక్ చేయమంటావా చెప్పు అని చెప్పి మాస్టర్ అంటాడు. సరే ఇక్కడ నువ్వు వెయిట్ చెయ్యి, నువ్వు ఇంకా ఒకరికి ఫేర్వెల్ ఇవ్వాలి అని చెప్పి మాస్టర్ అని ఒక్క చోటుకి వెళ్ళి అస్థికలు తీసుకొచ్చి
కెమ్కి ఇస్తాడు. నైట్ అయితే జట్టు భోజనాన్ని ఇచ్చి మీ అమ్మకి చెప్పు నేను హాయ్ చెప్పానని చెప్పి నేను ఈ రోజు నైట్ హాల్లో పడుకుంటానని చెప్పి జట్ అంటాడు. కెమ్ ఏమో థ్యాంక్స్ చెప్తాడు. అస్తుకెళ్ళి ఓపెన్ చేసి అమ్మా ఇక్కడ నువ్వు సేఫ్గా ఉన్నావు బయటికి రా అనగానే వాళ్ళ అమ్మ వస్తుంది. వాళ్ళ అమ్మ వచ్చిగానే కెమ్ అయితే గట్టిగా హక్ చేసుకుంటాడు వాళ్ళ అమ్మని. ఇంకా వాళ్ళ అమ్మ తినేసిన తర్వాత వాళ్ళ అమ్మ ఊర్లో పడుకుంటాడు. కెమ్ వాళ్ళ అమ్మ అంటుంది నేను చాన్కి జట్కి మాస్టర్కి అందరికి థ్యాంక్స్ చెప్పానని చెప్పి, ఎందుకంటే అందరూ నిన్ను బాగా ప్రేమిస్తున్నారు అలాగే కేర్ చేస్తున్నారు అని అంటే కెమ్ అంటాడు అమ్మ జట్టు షన్ను నన్ను కేర్ చేస్తున్నాడంటే నమ్ముతాను కానీ మాస్టర్ చేస్తున్నాడంటే నేను నమ్మనమ్మా అని అంటాడు. అదేం నిజం కాదు నాన్న, నువ్వు అనుకున్నట్టు మాస్టర్ ఏమే కోల్డ్ కాదు అలా చేస్తాడంటే తన నీ గురించి చాలా వరీ అవుతాడు తెలుసా అని అంటే, నువ్వు చెప్పేది నిజమేనా అమ్మా అని అంటే అవును చిన్నప్పుడు నిన్ను ఒకసారి కాపాడాడు అని చెప్పి చెప్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మ అవును నేను కాపాడింది తనే అని అంటే, అదేంటమ్మా నేను తనని కలిసి కొన్ని రోజులే కదా అవుతుంది అని అంటే వాళ్ళమ్మ చెప్తుంది నీకు గుర్తుందా నేను గ్రాండ్ మాస్టర్ ప్లేస్కి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు నువ్వు తప్పిపోయావు, నువ్వు డాగ్ ని కాపాడుతుంటే అప్పుడు వచ్చి కాపాడింది నిన్ను మాస్టరే వచ్చాడు, నిన్ను ఎత్తుకుని తీసుకొచ్చింది కూడా మాస్టరే అని చెప్పి వాళ్ళ అమ్మ చెప్తుంది. ఇంకా తన నీతో ఉన్నాడు కాబట్టి ఇంకా నిన్ను బాగా చూసుకుంటాడు నాకేం భయం లేదని వాళ్ళమ్మ అంటే కెమ్మంటాడు అమ్మ బాగానే చూసుకుంటాడు కానీ నా శాపానికి తన హెల్ప్ చేస్తాడని చెప్పి నేనైతే చెప్పలేనమ్మా అని అంటాడు. అలాగే నువ్వేం కంగారు పడమాకమ్మా నన్ను నేను బాగా చూసుకుని లైఫ్ లాంగ్ బతుకుతానమ్మా నేను బతికి చూపిస్తాను అంటే వాళ్ళమ్మ కూడా సరే నన్ను ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసి అంటుంది. అమ్మా నేను నీ ఒళ్ళో పడుకుంటానే ఎప్పుడు పాడే పాట పాడవా అని అంటే వాళ్ళమ్మ పాడుతూ ఉంటుంది. మాస్టర్ ఇదంతా చూసి ఇంకా వాళ్ళమ్మ రావడం కూడా చూస్తాడు. మార్నింగ్ కెమ్ అయితే కూర్చుంటే మాంగ్స్ వచ్చి వాళ్ళమ్మ ఆత్మని శాంతి కలిగేలా చేస్తూ ఉంటారు. మనం ఫస్ట్ నుంచి ఒక కుక్కని చూస్తాం కదా, ఆ కుక్క ఎవరో కాదు కెమ్ కాపాడింది, చిన్నప్పుడు కాపాడింది ఆ కుక్కే అనమాట. యాక్ టాంగ్ అంటాడు మాస్టర్. ఇంకా తనకి ఆ కుక్క పిల్ల కూడా గుర్తొచ్చేసిందంటే మీరు కూడా గుర్తొచ్చేసి ఉంటారు కదా, ఇంకా మీరు తనని హెల్ప్ చేస్తున్నారు కదా ఇంకా మీరు హెల్ప్ చేస్తూ ఉండాలి మాస్టర్, మీరు ఇంకా కోల్డ్గా యాడ్ చేయకండి అని చెప్పి వీళ్ళిద్దరు అంటారు. వీళ్ళ మాటలకి మాస్టర్ వీళ్ళు కొడతారేమో అనుకుంటే అసలు కొట్టడం అనమాట. ఇంకా వీళ్ళిద్దరు అనుకుంటారు మాస్టర్కి ఏమొచ్చింది ఈ రోజు మనల్ని ఇద్దరిని పనిష్మెంట్ చేయలేదు అని చెప్పి. మాస్టర్ కెమ్ ని అలా చూస్తూ ఉంటాడు. కెమ్ దులుపుతూ ఉంటే జట్ అయితే లెగుస్తాడు. లెగంగానే కెమ్ అంటాడు నువ్వు వెళ్ళి రూమ్ లో పడుకో నేను నిన్ను లేపేశాను అంటే నేను ఇక్కడ ఉన్నానని తెలుసుకోవడం ఎందుకురా ఇలా చేస్తున్నావు అని చెప్పి జట్ అంటాడు. లేదు నేను ఇక్కడ మొత్తం అన్నిటిని క్లీన్ చేస్తున్నాను అంటే ఎందుకురా అని అంటే ఎందుకంటే మాస్టర్ మైండ్ మారిద్దేమో అని చెప్పి ఇలా క్లీన్ చేస్తున్నాను అని చెప్పి కెమ్ అంటాడు. రే నీకేమైందిరా ఈ రోజు అని చెప్పి జట్ అడిగితే నా మైండ్ ని మార్చేసుకున్నాను, నేను బ్యాంకాక్ వెళ్ళకుండా నేను ఇక్కడే ఉంటానని చెప్పి మాస్టర్ ని అడుగుతాను అని చెప్పేసి అంటాడు. నిజంగానా నువ్వు నిజమే మాట్లాడుతున్నావా, నిజంగానేనా మాస్టర్ మీద నీకు కోపం లేదా, అలాగే నువ్వేమన్నా మంత్రాన్ని ఏమైనా తినేసావేంటి అని అంటే రే అలా ఏం లేదురా అని అంటాడు. తనేమంత చెడ్డోడు కాదు తన మంచోడే, అలాగే నేను ఇక్కడ ఉంటే తన మైండ్ మారి నన్ను కాపాడతాడని చెప్పి నేను అనుకుంటున్నానని చెప్పి కెమ్మంటాడు. నువ్వు ఇళ్ళకే చేస్తే కన్ఫర్మ్ గా మాస్టర్ మారుతాడరా, నీకు కన్ఫర్మ్ గా హెల్ప్ చేస్తాడరా, నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను సరేనని చెప్పి జట్ అయితే అంటాడు. అలాగే ఇక్కడ మన ఇద్దరం కలిసి క్లీన్ చేసేద్దాము మొత్తం అన్ని సరేనా అని అంటే ఇంకా కెమ్ కూడా సరే అని అంటాడు. ఈ మాటలన్నీ దూరంగా నుంచొని మన మాస్టర్ అయితే వీళ్ళ మాటలు వింటూ ఉంటాడు. తనకు తెలియకుండానే మాస్టర్ అయితే లిటిల్ గా నవ్వుతూ ఉంటాడు అన్నమాట కొంచెం హ్యాపీనెస్ తో. సో ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయితే అవుతుంది. నెక్స్ట్ 5th ఎపిసోడ్ కావాలి అంటే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తానే పెడతానబ్బా. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి సరేనా గాయస్. నా వీడియోస్ ని మీ బిఎల్ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తే మన బిఎల్ ఛానల్ అనేది ఇంకా గ్రోత్ ఎక్కువ పెరుగుతుంది. సో ఇంకా మన ఈ బిఎల్ డ్రామాస్ని తెలుగులో చూస్తారు. ఇది 100 సార్లు చెప్తున్నానని అనుకోకండి సరేనా. బై గోయిస్.